ద్వాదశ జ్ఞాన సూత్రాలని చివర్లో రాసిపెట్టా. అవునండి. అవునండి, చాలా బాగున్నాయండి. అవే చాలు. అవునండి. అందులోని పర్టికులర్ గా ఒక్క సూత్రం అండి. నువ్వు ముక్తుడు అయితే అందరూ ముక్తుడు అయిపోతారంటారేంటి? అవును. అదే అంటే మనకు కనిపించి దృష్టి మారిపోద్ది కాబట్టేనండి. కాదు కాదు. ఉమ్. సృష్టి మొత్తానికి అంతటికి ఒక్కడే కదా ఉంటాడు. ఎవరో ఒకరే కదా అవునండి. ఉంటారు సృష్టి అవునండి. అంతటికి కలిపి. అవునండి. వాడే సృష్టిగా ఉన్నవాడు కాబట్టి అవునండి. సృష్టిని చూచే తాను అనే జ్ఞప్తి సహజలక్షణం అవడమే ముక్తి. నిజం చెప్పారంటే అది ముక్తమైపోతే ఇంకా సృష్టి తనకు అన్యముగా భిన్నముగా ఉండదు. అవునండి. అన్యత్వం పోతుంది. అవునండి. అంటే మిమ్మల్ని మీరు మీ 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 స్వరూపాన్ని మరిచి మిమ్మల్ని మీరు ఓ శరీరంగా చూసుకున్నప్పుడు అవునండి. శరీరమే మీరు అనే వ్యక్తిలో అవునండి. శరీరంలో ప్రతి అవయవాన్ని మీదిగానే చూసుకుంటున్నారు కానీ భిన్నంగా చూడటం లేదు కదా. అవునండి. అవునండి. ఆ శరీరానికి వచ్చినటువంటి కష్ట సుఖములు మంచి చెడ్డలు అన్ని మీవిగానే చూసుకుంటారే గాని అది ఇతరం అనేది ఆలోచనకి వస్తుందా? అవునండి, రాదండి. ఎందుకు రావడం లేదు? మొత్తం అంతా ఒకటే అన్న భావన ఉంటది కాబట్టి భావన శరీరం కాదు, అంతా. ఒకటిగానే చూసుకుంటున్నారు. అవునండి. అవునండి. మీ శరీరం అనే ఉపాధి నుండి మీరు విడిపడితే అవునండి. మీతో సహా సకలము మీదే అవుతుంది. అది ముక్తం అంటే. అవునండి. అవునండి. ఒక్క శరీరం వరకే తాను కనెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి బంధం అని చెప్పారు. అవునండి. ఒక్క శరీరాన్ని మాత్రమే తాను అనుకోవడం వల్ల. అవునండి. ఈ శరీరం నుండి విడిపెడితే గానీ ఆ జ్ఞానం ఉదయించదు. అవునండి. తనచే చూడబడేదంతా తనదే తానే అనే జ్ఞానోదయము అవుతుంది. అవునండి. ఆ జ్ఞానములో తనచే చూడబడేది తనదే తానే. అవునండి. ఆ తనచే చూడబడే దాంట్లో కొంత ముక్తం కానిదిగా వచ్చి తన దగ్గర చెప్పుకున్నప్పటికీ అవునండి. అది విషయం గుర్తించక చెప్తున్నారనే ఉంటుంది కానీ ముక్తం అవ్వలేదనేది రాదు, మనసుకు అసలు రాదనమాట. ముక్తం అవునండి. అనే ముక్తం అవడానికి ఇంకెవరు ఉండరండి సృష్టిలో. అవునండి. అవునండి. అలా ఉంటే మీరు తాను ముక్తం కాలేదని అర్థం. అవునండి. అవునండి. తాను ముక్తమైతే ఇంకా ముక్తుడు కావలసిన వారు సృష్టిలో ఎవరు కనిపించరు. అవునండి. అనిపించరు. అవునండి. కనిపించిన ముక్తం అవ్వాల్సిన అవసరం తన దగ్గర ఉందని అర్థం. అవునండి. అవునండి. ఒక్కడే ముక్తుడు కావాల్సింది, ఇద్దరికి అవకాశం లేదు. అవునండి. అవునండి. మీ వైపు నుంచి చూసుకుంటే మీరొక్కరే. అవునండి. మీరు ముక్తం అయిపోతే మీలో భాగమైపోతుంది మతం అంతా. అవునండి. ఇంకెవరు ముక్తులవుతారు? ఇప్పుడు అసలు నేను వ్యక్తి నేనండి. ఇప్పుడు మన వ్యక్తి నేను కాదు, కాదు. అసలు నేను ఇవి మాటకొచ్చి చెప్పుకునేటప్పుడు ఆయా సందర్భాలను అనుసరించి చెప్తుంటారు. అసలు అవును. నేను వ్యక్తి నేను ఉమ్, అదే అదే ఈ- ఈ- వ్యక్తి నేనంటే ఆ, అహంకారం మనం వ్యక్తి. అదే అహంకారం మనకి ఉమ్. చెప్తున్నప్పటికీ ఉమ్. అసలు నేనుగా ఉన్నప్పుడు ఇవేవి ఆ, 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 వీటికి అవకాశం ఉండదు. అసలు నేను ఒకటే ఉంది. అవునండి. వ్యక్తి నేను అనేదానికి అసలు అవకాశమే లేదు. అదే అదే వ్యక్తి. వ్యక్తి వచ్చిన తర్వాత వ్యక్తికి సంబంధించింది ఒకటి పుడుతుంది. అవునండి. ఒక అహంభావం ఒకటి పుట్టి నేను అంటే శరీరం అని చెప్తుంది. అవునండి. నేను అనే అనుభవం ఒకటి హృదయాంతరాల్లో ఉంది. అవునండి. అది అది దానిని గుర్తించి దీంతో కలిపి చెప్పేది ఒకటి ఏర్పడుతుంది వీళ్ళ మధ్యలో అవాంతరంగా. అది అసలు అవును. దానికి సంబంధం లేదు, జడమైన శరీరానికి సంబంధం లేదు. అవునండి. అసలుది అసలు నేనుగా ఉన్నది ఈ శరీరం మాత్రమే నేను అని అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ శరీరం కూడా తానే. అవునండి. అంతా తానే, ఈ శరీరం కూడా తానే అయినప్పుడు ఈ అవునండి. శరీరం మాత్రమే నేనని ఎందుకు చెప్పుకుంటుంది? అవసరం ఎందుకుంటుంది అసలు దానికి?
అవునండి. అసలు దానికి ఉండదండి. మధ్యలో ఉండదు. దేనికో వస్తది. సరే అసలు దానికి ఉండదు. పోనీ శరీరం ఉత్త శరీరం చూసుకుందాం. ఉత్త అవునండి. శరీరం అనేది వాడి చైతన్యం యొక్క ప్రకృతి తత్వం అది. అవునండి. ఆ అవునండి. ప్రకృతి తత్వము తన మానాన తాను ఉంటుందంతే. మీరు నీరు పోస్తే మొక్క ఎదుగుతున్నట్టుగా. అవునండి. వాడి జ్ఞానం చేత వాడి ప్రకృతి తత్వము అంటే దేహాది సంఘాతం అంతా కలిపి వాడికి ప్రకృతి అవుతుంది. అవునండి. అసలు నేననే తత్వానికి దేహాది సంఘాతం అంతా కలిపి ప్రకృతి అవుతుంది. ఈ ఊరికే అవునండి. ఉంటుంది దానికి ఈ ఉపకరణంగా. ఈ రెండిట్లకి మధ్యలో వచ్చేది అహంకారమే కదండీ! అదే అప్పుడు రెండో నేననే మాట చెప్పుకోవాల్సొచ్చింది గానీ, ఈ అవునండి. రెండిటికి ముడిపెట్టి మాట్లాడితేనే రెండో నేను తయారవుతుంది. ముడిపెట్టిన సమయమునందే తయారవుతుంది. అది కూడా అవునండి. సదా ఉండదు. అవును. ఇప్పుడు మనకి మెలుకువ వచ్చిందండి గాఢ నిద్రలోంచి. ఇప్పుడు ఈ మాట వినండి. తాను అనే ఆత్మస్వరూపాన్ని తాను గుర్తించి ఉండుటే ముక్తము నిజానికి. అవునండి. దాని నుండి జారుకుని ఈ శరీరము మాత్రమే అని వచ్చినప్పుడు మాత్రమే ముడిపడినట్టు ఉంటుంది. అవునండి. ముడిపడినప్పుడే దానికి చిచ్చర గ్రంథనో, అహంకారం అనే పేరు గాని, అవునండి. సదా ఈ పేరు కూడా వర్తించదు. అవునండి. అంటే అహంకారము, జీవుడు ఇట్లాది పేరుతో చెప్పుకున్నవి తత్కాలంలోనే ఉంటుంది. అది కూడా సదా ఉండదు. సదా అవునండి. తానుగానే ఉంటున్నారు. అవునండి. అవునండి. తానుగా అంటే మెలకువ రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో వారుగానే ఉంటున్నారు. గాఢ నిద్రలో మాయమైపోద్ది కదండీ! కాదు. గాఢ నిద్రలో మాయమైపోయేది ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఉపాధిగతమైనదంతా మాయమవుతుంది. అదేనండి. అదే మీరు మాయం అహంకారం కారు. అహంకారం మాయమైపోద్ది అంటున్నానండి. అహంకారం అంటే దేహంతో ముడిపెట్టడము, దేహమే లేదు కదా అక్కడ. అవునండి. గాఢ అవునండి. నిద్రలో దేహ సంఘాతం లేదు కాబట్టి అక్కడ అహంకారానికి తావుండదు. అహంకారం ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలండి. ఆశ్రయించి ఉంటుంది. అవునండి. అవునండి. ఆశ్రయించకుండా ఉండే సత్తా దానికి లేదు. అవునండి. ఏవండీ ఇప్పుడు మనం గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చామండి. ఆ! హలో! మెలకువలోకొచ్చాము అంటే గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చాం. అహంకారం ఇంకా రాలేదు. ఈ రెండిట్లికి మధ్యన చిన్న గ్యాప్ ఉంటదంటారు కదండీ! కాదు. ఆ గాఢ నిద్రలో ఉన్న మీరు మెలకువలోకొచ్చేయలేదు. మెలకువలు చూస్తున్నారు. హ్మ్. 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 మరిచి హ్మ్. మెలకువలోకొచ్చానని మాట్లాడుతున్నా. హ్మ్. గాఢ నిద్రలో ఉన్న మీరు మేల్కొన్న తర్వాత అంటే దాంట్లో మీ స్వరూపం నుండి జారిన తర్వాత అని చెప్పొచ్చు. అప్పుడు స్వప్నం ఒకటి ఏర్పడింది మీకే. అవునండి. ఆ స్వప్నాన్ని మీరు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కాబట్టి దానికి మెలకువ అని పేరు. అవునండి. మీరు కానీ చూస్తే ఏర్పడింది. హ్మ్. అలా మెలుకువ వచ్చిన వెంటనే మనకు అహంకారం వ్యక్తి ఇంకా ఎంటర్ అవ్వడం మధ్యలో కొంచెం చిన్న గ్యాప్ ఉంటదంటారు కదండీ! గ్యాప్ అంటే ఇంక గ్యాప్ బుద్ధి గుర్తించి తెలియనంత శరీరంతో కలిసిపోతుంది గదా! ఆ గ్యాప్‌తో పాటు గ్యాప్‌నే పట్టుకోవాలంటారండి భగవాను? అలాగేమి లేదు. ఓకే. నేను నేను డాష్ శరీరము. ఓకే. ఆ శరీరంతో నేను అనే దాని దగ్గర ఆగిపోవడమే మీరు సరిపోతుంది. నేను ఓకే. తర్వాత మీరు ఇంక దేనికి అవకాశం లేకుండా ఆగిపోతే అవునండి. అది ముక్తమే. ఇక గ్యాప్ కూడా అవునండి. లేదు. గ్యాప్ అంటే మళ్ళా కాలదేశాలకు అవకాశం ఉంటుంది. గ్యాప్ కూడా లేదు. అవునండి. అవునండి. మీరు అవునండి. మీ శరీరం అంటే మీరు అంటే ఆత్మస్వరూపమైన మీరు. హ్మ్. మీ శరీరం అంటే మీకే చూడబడేది లేక మీ మనస్సు అంటే మీకు తెలియబడేది. అవునండి. తెలియబడేటప్పుడు దానికి తలంపులుగా తెలియబడొచ్చు. లేక ప్రపంచంగా తెలియబడొచ్చు. అవునండి. మీరుంటే డాష్ మీకు తెలియబడుతుంది. అవునండి. తెలియబడే దాంట్లో భాగంగా మీ దేహము కూడా ఉంది. అవునండి. తెలుసుకునేవారు అనే జ్ఞప్తి మీకు ఉంటే ఆ జ్ఞప్తి సహజ లక్షణం అవ్వడమే ముక్తమంటే. అవునండి. అవునండి. ఇంకంతకు మించి మాటలు లేవు అక్కడ. అవునండి. మరిస్తే దేహాది సంఘాతం నిజమవుతుంది. అంటే మీకే చూడబడేది మీరే అవుతారు. అవునండి. మీకే చూడబడేది కూడా మీరే. మాట్లాడుతున్నా కూడా మనం అక్కడి ఆ! నుంచి విన్నట్టే అండి. ఆ! అదే మాట్లాడుతుంది. హ్మ్. ఇది దానికి ఉపకరణం అన్నమాట. మైక్ అన్నమాట. అదే. మీరన్నారు గదా! ట్రాన్స్‌లేటర్ అన్నారు గదా! ఒక చోట. దాన్నే ఇది
అది మాటగా లేదు. మాటకి రావడానికి ఆధారంగా ఉన్న అది సంకల్పిస్తే అంటే కదిలితే, ఆ ఉమ్, కదలిక మాటగా వెలువడుతుంది. ఆ కదలికని మాటగా తయారు చేసే ఇన్‌స్ట్రుమెంట్ అనమాట దేహం అనుకోండి. అవునండి, అవునండి, అప్పుడు మీరు మీ సంకల్పం మాటగా రూపొందించడము, అప్పుడు మాటగా అది బయటికి తిరిగి వస్తుంది. అవునండి, మాటకు రావడానికి ముందు తలంపుగా ఉంది. తలంపుకు ముందు తలిచేవాడుగా ఉంది. అవునండి, మరి తలిచేవాడు లేకపోతే తలంపు ఉండదు. తలంపు లేకపోతే మాట ఉండదు. మాట లేకపోతే కార్యం జరగదింక ఇక్కడ. అవునండి, అవునండి, ఒకవేళ మాట లేకపోయినా కూడా జరిగే కార్యానికే పశుపక్షాది క్రిమికీటకాదులని లెక్కొచ్చింది. అక్కడ మాటలు గొడవ లేదు. అవునండి, ఏదో భాష ఉంటుంది. మూగ భాష. అవునండి. ఆ మూగ భాషతో మొత్తం జీవితాంతం గడిపేస్తుంది. జీవనాన్నే గడిపేస్తుంది. అంటే ఒక రాయి కూడా అలా మౌనంగా అలా మాట ఉపకరణ అవును. లేక అలా. అవును. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా తనకొక సంజ్ఞామాత్రమైనటువంటి అది కూడా స్థూల సూక్ష్మ భాగాలుగా ఉంటాయి. మనకు అది తెలియదండి. సృష్టిలో ఉన్న ప్రతిదానికి స్థూలము, సూక్ష్మము కొంత బాగుంటది. అందులో కొంత స్థూలమైంది కాబట్టి క్రిమికీటకాది జంతుజాలం మనకు తెలుస్తుంది. అరుస్తుంది, కూస్తుంది. లేతే ఇదంతా. ఇంకా కిందకెళ్ళిపోతే ఆ స్థూలత్వం కూడా సూక్ష్మమైపోయింది కాబట్టి రాళ్ళుగా, రప్పలుగా, జడాలుగా చెప్పుకుంటున్నాం మనకు తెలియక. బుద్ధికి అందదు. అవునండి. అంటే మీరు గురువు గారితోటి మౌన సంభాషణలో ప్రశ్నేశారండి. మా నా తలంపులు నాకు తెలుస్తున్నాయి కానీ వేరే వాళ్ళు నాకు తెలియట్లేదు కదా అన్నారు కదా. హ్మ్. అంటే ఇప్పుడు అసలు దేనికి అన్నీ తెలియాలేమో కదండి, తెలుస్తాయా? అన్నీ అనేది వాడికి అన్నీ అని లెక్క ఎక్కడి నుంచి ఏస్తారు మీరు? అంటే మీ లెక్క వాడికి వర్తించదు అంటే కదా! అందరూ మనసులో ఉన్న అసలు నేను తలంపులు. యొక్క లెక్క అసలు నేను యొక్క లెక్క ఏదైతే ఉన్నదో ఆ లెక్క అసలు నేను నుండి బయటపడిన దానికి తెలియదు అని అవునండి. చెప్పుకుంటే అందంగా ఉంటుంది గానీ, తెలిసినట్ల వాడికి సందేహం ఉండదు. అసలు నేనుగా తెల్ ఉన్నవాడికి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అవసరం ఇప్పుడు మీరు మీ 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 కాలి బొటనవేలో, చిటికెనేలో ఏదో కొంచెం ఇదిగా ఉంది. అవునండి, దాన్ని చూస్తారు. దానికేదైనా ఇబ్బందుంటే సరిచేసి ఊరుకుంటారు. అప్పుడు దాని కంప్లెయింట్ కూడా చెప్పదు మీకు. అవునండి, చెప్పకపోతే మీకు ఉంది గానీ, ఉన్నట్లు ఉండదుగా లెక్క. మీ గోరుతో మీరు పట్టించుకోరు. అసలు గోర్లున్నాయని గుర్తు కూడా ఉండదు మీకు. అవునండి, నాకో పాదముందండి. ఆ పాదముకి 5 వేళ్ళున్నాయని, 5 వేళ్ళు చిటికెనేలు చాలా చిన్నగా ఉందని, ఆ చిటికెనేలుకున్న గోరు చాలా చిన్నగా ఉందని విషయం మీకసలు గుర్తుకే రాదు. అవునండి. ఎప్పుడు గుర్తుకొస్తుందంటే దానికేదైనా కంప్లెయింట్ వచ్చినప్పుడు అది సంజ్ఞారూపంగా చెప్తుంది తన కంప్లెయింట్‌ని. మీరు గుర్తించి సంఖ్యారూపంగానండి. మరంతే కదా! నొప్పో, బాధో లేకపోతే అదేదో చూపిస్తుంది గదా! తన తన అవునండి, బాధను తాను ప్రకటిస్తుంది. అప్పుడు మీరు గుర్తించి దానికి నివారణోపాయం చేస్తున్నారు. అవునండి. మీరు సాక్షిగా ఉన్న మీరు గుర్తించి దానికి నివారణోపాయం చేస్తున్నారు. నివారణ అయిపోయింది. బాధ తొలగిపోయిందనుకుందాం. ఆ వేలుకి మళ్ళా వేలుందనే గుర్తు కూడా మీకు లేదు గదా! అవునండి, అవునండి, లేకపోయినా వేలుంది. అవునండి. ఇప్పుడు ఉందందామా? లేదందామా? ఉందంటే అదేలెండి. కాబట్టి ఉన్నట్లు ఉన్నది అని చెప్పాలి. ఎందుకంటే ఆహ్, మీరున్నారు కాబట్టి అదుంది. మీరు లేకపోతే అదుండదు. అవునండి, అవునండి, ఏదైనా సరే మీతో సహా. అవునండి. అంటే హ్మ్. ఇప్పుడు సిద్ధులు అంటారు కదా, వేరే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడాలు అయ్యి, దాన్ని సర్వజ్ఞత అనకూడదండి? సర్వజ్ఞత సర్వజ్ఞత అనేది. అంటే మీ దేహం దగ్గర సర్వజ్ఞత మీకున్నట్టే గదా! ఆ, దేహం దగ్గర మీకు సర్వజ్ఞతకు లోటేముంది? తెలుస్తుంది గదా! తెలియడమే సర్వజ్ఞతము అంటే అర్థము. అవునండి, అక్కడున్నది మీకు తెలుస్తుంది కదండీ! అవునండి, అవునండి. ఆ తెలియడమే సర్వజ్ఞత. ఉమ్, ఉమ్, తెలియలేదంటే సృష్టిగా లేదని, తెలుస్తుందంటే అది సృష్టిగా ఉందని అర్థం. ఉమ్, సృష్టిగా ఉన్నప్పుడు దానికేదైనా ఇబ్బందున్నప్పుడు తెలుస్తుంది. ఇబ్బంది లేకపోతే సృష్టిగా ఉన్నా గాని ఆత్మాకారంగా ఉందని అర్థము. అవునండి, ఇబ్బందున్నప్పుడు మీకు ఇబ్బందిగా ఉన్నట్టు అర్థము. అవునండి. మీకు తెలుస్తుంది గదా! ఇబ్బంది. ఎట్లా తెలుస్తుంది? మీకు సర్వజ్ఞత్వమే లేకపోతే, మీకు శరీరం మొత్తం అంతా వ్యాపించి మీరే లేకపోతే, మీకు శరీరంలో ఎక్కడైనా ఏదైనా కంప్లెయింట్ వస్తే మీకెట్లా తెలుస్తుందని? అంటే నా శరీరం వరకు తెలుస్తుందండి, వేరే ఆ! వాళ్ళ మీ శరీరంలో. శరీరం వరకు తెలిసే మీరు
మిమ్మల్ని గుర్తిస్తే అప్పుడు ఉన్న సంగతి గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే. మీ శరీరం వరకు తెలియడం ఓకే కదా! అవునండి. కాబట్టి మీ శరీరం నుండి మీరు బయట పెడితే గాని ఆ సంగతి తెలియదు. నెక్స్ట్. అంటే ఇక్కడ ఈ శరీరంతో కనెక్షన్ కట్ అయిపోతే ఈ మిగతా శరీరాలు శరీరంతో ఉన్న సర్వజ్ఞత్వమే అన్ని శరీరాలతో ఉన్న సర్వజ్ఞత్వంగా ఉంది. ఓకే. కాబట్టి మీకు ఆ సమస్యే రాదు. ఆ అంటే సందేహమే రాదు. ఎందుకు రాదంటే ఈ ఇక్కడ ఉన్నప్పుడు వస్తుంది. సర్వజ్ఞత్వము ఉండాలి కదా! అంటే సర్వజ్ఞత్వమే లేకపోతే మీకెట్లా తెలుస్తుంది శరీరానికి ఏదైనా కంప్లైంట్ ఉంటే? అవునండి. జ్ఞా అంటే తెలుసుకొనుట. అవునండి. సర్వము అవునండి. అంటే మీచే చూడబడేది, మీకు తెలియబడేది, మీకు తెలుసుకునేవారుగా ఉండుట అని. మీరిప్పుడు అవునండి. తెలుసుకునేవారుగా ఉన్నారు కదా! ఉన్నాను. తెలియబడేదిగా కూడా మీరే ఉన్నారు. హ్మ్. అందులోని కూడా భేదం లేదు. కానీ అవునండి. తెలియబడే దాంట్లో ఒక భాగంలో మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు ఎంతవరకు ఉన్నారో అంతవరకు తెలుస్తుంది కదా! అవునండి. అంటే ఈ దీన్ని ఈ ఈ హ్మ్. ఉ ఈ ఉపాధితోటున్న కనెక్షన్ కట్ అయిపోతే మిగతాయన్నీ ఇంకా కనెక్షన్స్ వచ్చేసినట్టండి? అదే అది 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 ఆలోచన ఉంది కదా! అంటున్నాను. అవునండి. ఆలోచన ఎందుకు మీకు? అప్పుడు కట్ అవ్వదు. ఆ! మళ్ళా ఆ! బలపడుతుంది. ఎందుకంటే ఈ దేన్నైతే మీరు తొలగించుకోవాలనుకుంటున్నారో దానిగా ఉండే ఆలోచన చేస్తుంది. అవునండి. అంటే అవునండి. దేహాది సంఘాతముకి ఎడంగా ఉండాలని చెప్తున్నారు. మన గురువుగారు ఏం చెప్తున్నారు? మీకు మీరు ఒక్క అడుగు ఎడంగా ఉండండి అని చెప్పారు. మీకు మీరు ఒక్క అవునండి. అడుగు ఎడంగా ఉండండి అంటే దేహాది సంఘాతములకు అంతటికి అని కదా అర్థం వస్తుంది. అవునండి. దేహాది అవునండి. సంఘాతానికి అంతటికి మీరు ఎడంగా ఉన్నప్పుడు అక్కడ హ్మ్. ఆలోచనలు చేయవలసిన అవసరమే లేకుండా పోయింది. అవునండి. దేహాది సంఘాతంలో ఎక్కడున్నా సరే మీరు ఆలోచించే దానికి ప్రయోజనం సిద్ధించడం లేదు. అవునండి. అవునండి. మరెందుకు ఆలోచన చేయాలి? అవునండి. అవునండి. పైపెచ్చు మీ ఆలోచన మీకేం చెప్తుందంటే దే దేహాది సంఘాతాన్ని విడిచి ఉండని తనాన్ని చూపిస్తుంది మీ ఆలోచన. అవునండి. అప్పుడు ఎప్పటికీ మీరు విడిచి ఉండలేరు. ఇట్లా ఆలోచన చేస్తే. అది అవునండి. అవునండి. దాని గొడవ వదిలేయాలన్నమాట మొత్తం. అవునండి. అది సర్వజ్ఞత్వమో ఏదో దాని సంగతది. అవునండి. మీరెందుకు ఆలోచన చేయాలి? ఆలోచన అయిపోయింది కదా! ఆలోచన చేస్తే. ఆలోచన నుండి విడివడితే చాలు. అవునండి. తర్వాత సర్వజ్ఞత్వమా? కాదా? అనే సంగతి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరము, అవకాశము లేకుండా మీకు పోతుంది, నాకు పోతుంది. ఓకే. ఓకే. గాఢ నిద్రలో అర్థమైందండి. మీరున్నారనుకోండి. నేను మీతో అది అంటే మాట్లాడడం మీరు వినడం. మీరనేదేంటంటే అయన్నీ ఆలోచించడం కూడా ఒక ట్రాపే. బాగా. మామూలు హ్మ్. గాదు. ఓకే. హ్మ్. పైపెచ్చి ఆ ట్రాప్ నుంచి రావడం ఇంకా కష్టం. అదేలెండి. ఎందుకంటే సూక్ష్మం అయిపోయింది గదా! అవునండి. అవునండి. సూక్ష్మమైపోయింది. దానికేదో కొన్ని దీనికంటే అతీతమైన కొన్ని శక్తులయి కనిపిస్తున్నాయి అక్కడ. ఆ ట్రాప్‌లో పడితే మీరు బయటికెలాగొస్తారండి బాబు? అంటే నేను అది ట్రాప్ అని మనకి అవగాహన ట్రాప్ అంటే ఉన్నంత సే అదంతా అదంతా అదే నిజం. అహంకారాన్ని బలపరిచినట్టండి. అహంకారాన్ని బాగా. బలపరిచినట్టు. అవును. అహంకారమే. భగవాన్ ఏమన్నారంటే సకల సిద్ధులు తానుగా ఉండడమే స్వస్థితిని ఎరిగి తానుగా ఉండుటే సిద్ధి గాని, ఉన్న అవునండి. సిద్ధులని స్వప్న సిద్ధులని చెప్పారు స్పష్టంగా. అవునండి. అవునండి. భగవాన్ అవునండి. అంతటి వారే చెప్పారు కాబట్టి భగవాన్ అంటే స్వయంగా భగవంతుడని. అవునండి. స్వప్న అవునండి. సిద్ధులు. స్వప్న సిద్ధులంటే అవునండి. మీరు స్వప్నంలోకి జారుకున్న తర్వాత వచ్చినవి అని. అవునండి. అవునండి. మీకే ఇక్కడ దారి తెన్ను లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న మీకు, వింటున్న ఇక్కడ వ్యవహారంలో ఉన్నదానికి ఆ సైట్‌లో దారి తెన్ను లేదు. అవును. కరెక్టే అండి. ఆ! ఇప్పుడు మనం మాటకొచ్చి మాట్లాడుకుంటున్నాము. అవునండి. మాటలంటే జరుగుతున్నాయి గానీ, మాట్లాపడేస్తే ఏముంటుంది? ఏమి ఉండదు గదా! అవునండి. అంతవరకే ఉంది ఉనికి దీనికి. అవునండి. వీటికే దారి తెన్ను లేదంటున్నాము. అవునండి. అవునండి. మాట్లాడుకుని చెప్పు మాటగా ఉన్నారు. మాట వదిలేస్తే మీరు మాటగా లేరు. అవునండి. అవునండి. ఆ! అంటే అదే మీరే అన్నారండి. ఆ మౌన భాషలో మీరు అడిగారండి గురువుగారిని ప్రశ్న. హ్మ్. అప్పుడు నాకు అనిపించిందనమాట. ఇలా కరెక్టే కదా! నా ఏం విషయాలే నాకు తెలుస్తున్నాయి గానీ, పక్కోళ్ళ విషయాలు నాకు తెలియట్లేదు కదండీ మరి. నిజమే. అంటే అప్పుడు అది అప్పుడు అడిగిన వాడి పరిస్థితిని బట్టి అవునండి. చెప్పేవారు కూడా చెప్తారు గురువుగారు. అవునండి. ఇప్పుడు ఆ పట్టి ఉన్నాడని ఎట్లా చెప్పగలుగుతాము? అవునండి. 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 ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతుందని చెప్తుంటే, ఏ శ్వాసలో ఉన్న పట్టయ్య ఆ శ్వాసే ముందు శ్వాసలో ఉన్న పట్టయ్య ఇప్పుడు శ్వాసలో లేడు.
ఇప్పుడున్న అవునండి. శ్వాసలో ఉన్న పట్టే మరు శ్వాసలో ఉండడని స్పష్టంగా గురువు గారే చెప్తుంటే అవునండి. ఆ అవునండి. పట్టయ్య ఉన్నాడని మీరు ఎలాగ అంగీకరిస్తారు? నేను ఎలాగ అంగీకరిస్తాను? అదేనండి. అంటే ఆ వాడు ఎప్పుడో అదే పోయేటట్టు అప్పుడు లెక్క. ఆ పట్టే ఇప్పుడు 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 ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆ కదండి ఆ పట్టయ్యని స్టేట్లోనే. చూచేవాడే ఇప్పుడు ఉన్నాడు. అవునండి. అవునండి. ఇప్పుడు అక్కడ ఆ సమయమునందు ఆ పట్టయ్య సంగతులు ఎరిగిన వాడు ఎవడైతే ఉన్నాడో అవునండి. వాడే ఇప్పుడు కూడా ఉన్నాడు. వాడిలో ఏ మార్పు లేదు. అవునండి. పట్టయ్యగా ఉంటే ఉన్న తేడాలు అవి. అవునండి. పట్టయ్యగా ఉన్నప్పుడు వాడే పట్టయ్యగా ఉన్నప్పుడు వేసిన క్వశ్చన్స్ కదా! వాటికి అవునండి. చెప్పబడిన సమాధానాలు మరి. అవునండి. అవునండి. అప్పుడే అది అప్పుడు సంగతి అంతే. అదేనండి. అదే. అంతా బాగుంది కదండి. అంతా బాగుంది. ఓకే. ఓకే. బాగున్నదే బాగుంది. అదేలేండి. ఉమ్. ఉంటారు కదండి 10 రోజులు సరే. ఊర్లోనే. ఉంటాం. ఇక్కడే ఉంటామండి. సరే సరే ఉంటాండి అయితే. సరే.